కీర్తన గ్రంథము ఒక్క మాట చదవండి అందరూ కూడా దయచేసి. 34వ అధ్యాయము 10వ వచనం దయచేసి అందరికి కలిసి చదవండి. మీకు స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను చూడండి, ఒకసారి అందుగా ఉంటే అందరు కూడా చదవండి. మీ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను, చదవండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. దేవుని ఆశ్రయించే వారికి, దేవుని అనుసరించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నిజం చెప్పండి, మన జీవితంలో మనము మేలులు అనుభవిస్తున్నామా? పరిపూర్ణమైన మేలులు మనం అనుభవిస్తున్నామా? చెప్పండి. ఇప్పుడు మీరు చదివిన వచనం మళ్ళీ ఒకసారి చూడండి. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఇక్కడ 2 పాయింట్లు తీసుకోండి. ఆశ్రయించు వారికి కొదవై ఉండదు, ఆ 2 తీసుకోండి. ఆశ్రయించు వారికి కొదవ ఉండదు. ఆశ్రయించిన వాళ్ళకు అన్నీ కొదవలే. కొదవ అంటే ఏంది? ఆడికాడికి దొరుకుతుంది అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అన్నము మనకి ఒక్క పూటగా ఆడికాడికే కొదవ. రాత్రి కావాలంటే మళ్ళీ పరిగెత్తాల్సిన ఏదో ఒక పనికి. దేవుని ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించాలి, ఆయన చెప్పిన దారిలో నడవాలి. ఏందని మనం పాట పాడుకున్నాం కదా, కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. హల్లెలూయా. కలలో కూడా మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. చాలా మంది నిజంగా ఏమవుతుందిలే, ఇది ఎవరు చూచారులే, ఈ చిన్న తప్పులు కూడా చేయకుంటే ఇంకెట్టా కదా, ఈ చిన్న చిన్న ఆనందాలన్నా అనుభవించుకుంటే ఎట్లా, ఈ చిన్న చిన్నవన్నా మేము చేయకుంటే ఎట్లా అనే మెంటాలిటీ చాలా మందికి ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు మన జీవితంలో కొదవై ఉండకూడదు అని అంటే ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా అనుసరించాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తే ఇర్మియా గ్రంథము, అద్భుతమైన మాట, ఒక మాట చూపిస్తే చూడండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 32, 39 చదవండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై, చూడండి ఇప్పుడు, వారు నిత్యము నాకు భయపడునట్లు. ఎవరికి భయపడాలా? రోంచేపా ఏముందాడా? నిత్యము. నిత్యము అంటే అర్థమైంది, ప్రతి సెకండ్ కూడా ఏం చేయాలంటే దేవునికి మనము చెప్పండి అమ్మా, ఏం చేయాలంటే ప్రతి సెకండ్ మనం దేవునికి భయపడాలా. ఎందుకంటే మనకు ఒక మాట చెప్తూ చూడండి, రహస్యమందు చూచు తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. అంటే ఇప్పుడు మనం రహస్యంగా చేసే తప్పులకు దేవుడు కూడా ఏం చేస్తాడంటే రహస్యంగా చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏముందిలే అని అనుకున్నావు అనుకో, సినిమంతా అన్నే ఉంది, ఇంకా ఏమైతుందిలే అనుకోవచ్చు మీరు. ఈ కళ్యాణ్ ఎందుకో ప్రతి వారం చెప్తానే ఉంటాడు 10 గంటలకు రమ్మని, ఏం గమ్మున ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే కొమ్మై వంగనిది మానై వంగుతుందా అని నా ఉద్దేశం. ఈ రోజు నుంచే మనం ప్రయత్నం చేస్తూ వస్తే ఒకానొక రోజున ఈ విలువలు మీకు తెలుస్తాయి. ఈ సమయం విలువ, ఈ ప్రార్థన విలువ, ఈ శక్తి విలువ, ఈ వాక్యం విలువ, ఈరోజు ప్రకటించబడుతున్న వాక్యము సత్యమైనది, యథార్థవంతమైనది. ఒకానొక సమయంలో మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారు. అది ఈ రోజున నిత్యము మనం ఆయనకు భయపడడం లేదు కాబట్టి దేవుని మాటలు అనేక మందికి వెర్రితనంగా కనపడతాయి. ఎలా కనపడతాయి? వెర్రితనంగా కనపడతాయి. ఇంకా కళ్యాణ్ బాబు ఒక్కడే బాగా భక్తుడు, ఇంకా వాడు ఒక్కడేనైనా ఇంకా ప్రార్థన, అబ్బా ఇంకా మేరీ ఒక్కదే రంగ భక్తురాలు కదా. అవును, అట్లా అనిపించుకోవాలా మనం. అవును, నేను భక్తుడనే. అందుకే మన కింద చదవన మాట, నేను వారికి ఏక హృదయమును
ఏక మార్గమును దయచేయుదును. హల్లెలూయా. ఏక మార్గమును దేవుడిస్తాడు. వన్ వే, ఒకటే మార్గం. ఎవరైతే నిత్యము దేవునికి భయపడుతూ బ్రతుకుతారో వారి మార్గములో నా దేవుని కృప నిత్యము ఉంటదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధికి చేరిన మీరందరూ కూడా దేవుని ద్వారా మీరు మేలులు పొందాలంటే, దేవుని ద్వారా మీ జీవితాలు స్థిరపరచబడాలి, ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మీరు ఎట్లుండాలా? దేవునికి నిత్యము భయపడుతూ ఉండాలా, ఆయనను అనుసరిస్తూ ఉండాలా, ఆయన చూస్తున్నాడు అనే భయం కలిగి ఉండాలా. ఎప్పటి తప్పు అప్పుడే ఖండించుకోవాలా, ఎప్పటి తప్పు అప్పుడే సరి చేసుకోవాలా, ఎప్పటి పాపం అని అప్పుడే ఒప్పుకోవాలా. తర్వాత ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలా. ఈరోజున ఈ క్రైస్తవ ప్రపంచంలో మరి చాలా మంది క్రైస్తవులు కూడా ఇంకా నామకార్థ క్రైస్తవులాగే ఉన్నారు. దేవుణ్ణి 10 మందిలో గణపరచలేకపోతున్నారు. మనకున్నటువంటి ఇచ్చల చేత, మనకున్నటువంటి కోరికల చేత, మనకున్నటువంటి తలంపుల చేత నిత్యం ఆయనకి మనం భయపడలేకపోతున్నాం. ఏదో రోజు ప్రభు సన్నిధికి వస్తాము, రోజుసేపు ఏడుస్తాం, రోజుసేపు ప్రార్థన చేసుకుంటాం, ప్రభు నన్ను కాపాని నీకు వందనాలు అంటాం, వెళ్ళిపోతా ఉన్నాం. సోమవారం నుంచి శనివారం దాకా నీ జీవితం ఎలాగుంది? ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు నిన్ను? నిత్యము దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. నీ జీవితంలో కొదవై ఉండకూడదు అంటే, ఏ మేలు కొదవై ఉండకూడదంటే, సమృద్ధిగాను ఉండాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలా? అనుసరించాలా. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? వాక్యాన్ని అనుసరించాలా. ఉదాహరణకి ఈ లోకంలో సత్యం చెప్పేవాడిని ప్రేమిస్తారా, అసత్యం చెప్పేవాడిని ప్రేమిస్తారా? ఎవరిని ప్రేమిస్తారు? నిజం చెప్పండి. ఎవరిని ప్రేమిస్తారు? బుర్ర కథలు చెప్పేవాడిని ప్రేమిస్తారు, అబద్ధాలు చెప్పేవాడిని ప్రేమిస్తారు, మోసాలు చేసేవాడిని ప్రేమిస్తారు. ఉన్నది మాట్లాడేవాడిని ఏం చేస్తుంది ఈ లోకము? ద్వేషిస్తుంది. నా పరిస్థితి కూడా అది. ఉండేది మాట్లాడితే ఏం చేస్తుంది లోకము? ద్వేషిస్తుంది మనల్ని, ప్రేమించదు మనల్ని. ఏం చేస్తుంది ఈ లోకము? చెప్పండి, ఏం చేస్తుంది? కానీ ఒకటి చెప్తా చూడండి, ఈ లోకమంతా మిమ్మల్ని ద్వేషించిన నా యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. యేసయ్య ప్రేమ మనకు కావాలి. ఈ లోకంలో మనుషులు మనం ద్వేషించినా, మనకు సహాయం చేసినా చేయకపోయినా, మన బాధలు పంచుకున్నా పంచుకోకపోయినా, మనకంటూ ఎవరు ఉన్నా లేకపోయినా, నాకు ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. నీకెవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. నిత్యము ఆయనతోనూ ఉండాలి, నిత్యము ఆయనతోనూ సమయం గడపాలి. నేను నిన్నటి దినమున టీవీలో ప్రసంగం చెప్పేటప్పుడు ఒక మాట మాట్లాడాను. నేను దేవుడు నిజంగా నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, ఆయన సన్నిధిలో నిత్యము ఉండే ధన్యత నాకు ఇచ్చినాడు. నిత్యం 24 గంటలు ఆయన సన్నిధిలో ఆయన పాద సేవ చేసుకున్నాక అవకాశం ఇచ్చినాడు. మందిరం నిర్మాణం పని నాకు చేతిలో పెట్టినాడు, వాక్యం చెప్పే పని నా చేతిలో పెట్టినాడు, పాటలు పాడేది కానీ, పరిచయం చేసే విషయం కానీ, ప్రతి ఒక్క పని కూడా మందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ రాత్రి సభలు కానీ, టీవీ ప్రసంగాలు కానీ, నిత్యము నిజంగా నన్ను ఎంత బలంగా వాళ్ళు నాకు అనిపిస్తుంది. ప్రభువా, నిత్యము నన్ను నీ పాదసేవలో పెట్టుకున్నావు, నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు కూడా నిత్యము ప్రభు పాదసేవలో ఉన్నావా? నిత్యము ప్రభుని గణపరచగలుగుతున్నావా? ప్రతి చోట ఆలోచన చేయండి. ఒక రోజునంట ఒక స్త్రీ, ఒక ముసలావిడ తన బాధనంతా కూడా ఒక యవనస్తురాలకు చెప్పుకునిందంట. ఇటుంది నా పరిస్థితి, నా కోడలు ఇట్లా చూస్తుంది, నా కొడుకు ఇట్లా చూస్తున్నాడు, ఇది నా పరిస్థితి, నా ఇంటి ఇటుంది, నా దిక్కు దివాని ఎవరు లేరు నాకని మొత్తం బాధ అంతా చెప్పిందంట. చెప్పినాక అప్పుడు ఆ అమ్మాయి నిందంట, పోయేటప్పుడు ఏం కాదులే అమ్మా, భయపడాకవ్వా అని చెప్పిందంట. సరే నాయనా, ఏదో అని చెప్పి బాధ వచ్చి నీకు చెప్పుకున్నా, నువ్వు మాత్రం ఎవరికి చెప్పాకు నాయనా అనిందంట. ఒక రోజున వీళ్ళిద్దరికి గొడవ పడింది. ఎవరిద్దరికి? ఈ అమ్మాయికి ఈ ముసలాం గొడవ పడింది. ఇటుండవు ముసలిదాను, నా మీదకి వచ్చావని చెప్పి ఈ ముసలాం చెప్పిన వ్యవహారం అంతా తీసుకొని పోయి కోడలకు చెప్పిందంట. ఎవరు చెప్పిందంట? కొంతమంది ఉంటారు అట్లా పుల్లలు పెట్టేవాళ్ళు, చాలా మంది
బాగుంటే చాలు ఓర్చుకోలేని తనం ఉంటుంది కొంతమందికి కదా. ఇట్లాగా ఆ అమ్మాయి వచ్చి చెప్పేసరికి ఇప్పుడు ఈ కోడలు ఇంకా శాడిస్ట్ మాదిరి బిహేవ్ చేస్తుందంట అత్త మీద. చాలా దయనీయమైన స్థితికి వెళ్ళిపోయిందంట. అప్పుడు అనుకునిందంట, నా బాధని నాలో దాచుకునింటే సరిపోవు, అనవసరంగా నాలో బాధనంతా తనకి చెప్పిన ఈరోజు నన్ను తన అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఇరికిచ్చింది అని బాధపడిందంట. ఈరోజు నిజంగా చాలామంది మన కుటుంబాలలో జరిగే పరిస్థితులు, మన కుటుంబాలలో జరిగే గొడవలు, తగాదాలు, అప్పులు, లేదంటే సమస్యలు అన్నీ కూడా చాలామంది బయటికి చెప్పుకుంటారు. అదొక పిచ్చి కొంతమందికి. ప్రార్థన చేసుకోరు, ప్రభువా ఇదిగో నాలో ఈ సమస్య ఉంది, ఇదిగో నా జీవితంలో మా కుటుంబంలో ఈ కొరత ఉంది, ఈ అవసరత మాకుంది అని ప్రార్థన చేసుకునే కుటుంబాలు ఈరోజు ఉన్నాయా? ప్రభువుని మీరు ఆశ్రయిస్తున్నారా? ప్రభువుని మీరు అనుసరిస్తున్నారా? మరి అనుసరించినట్లయితే మీ కుటుంబంలో జరిగే విశేషాలు లేదంటే గొడవలు కానీ అవి ఏవైనా సరే ఇతరులకు మనం చెప్పుకోవడానికి వీలు లేదు. ఏక హృదయము మనం కలిగి ఉండాలి. అందరం మన కుటుంబంలో ఒక ఏక హృదయం. ఉదాహరణకి భర్త భార్యతో మంచిగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు, అన్ని చెప్పుకుంటాడు, కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటాడు. సమయం వచ్చినప్పుడు ఈ భార్య భర్తను ఆడుకుంటా ఉంటుంది. నాతో అట్లా అన్నావు, ఇటు అన్నావు, అవి చెప్తా, ఈ చెప్తా, వాళ్ళకి అడి చెప్తా, ఇటు చెప్తా. చూసారు, ఏక హృదయం లేదాడా? సమాధానకరమైనవి లేవాడా ఆ కుటుంబంలో? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో ఎందుకు మేలు జరగడం లేదంటే మీరు నిత్యము దేవునికి భయపడకుండా లోకం మీద మీరు ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మీ జీవితంలో సర్వ సమృద్ధి మీరు చూడలేకపోతా ఉన్నారు. ఈరోజున ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఎవరైనా సరే, సేవకులైనా, సువార్థికులైనా, సంఘమైనా, విశ్వాసులైనా, గ్రామ ప్రజలైనా ఎందరు వింటున్నారో మీ జీవితంలో దేవుడు కొదవ లేకుండా మేలులతో నింపాలంటే మీరు ఖచ్చితంగా మీ కుటుంబ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ అందరము కూడా మన దేవుని తప్ప వేరొక నామాన్ని మనం ఆశ్రయించకూడదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నారు చాలామంది. లెంట్ దినాలని ప్రకటించుకున్నారు. నిజం చెప్పండి, ఎంతమంది నిన్న మొన్న పండగ చేసుకున్నారు? ఎంతమంది ఇంటి ముందర పేడలు, ముగ్గులు అల్లుకున్నారు? ఎంతమంది ఈరోజు అన్యుల పండగలను ఆచరించి గుళ్ళు గోపురాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేసుకోండి. ఈరోజు మరి మన దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే ఎందుకు చేయాలి? నువ్వు సరే 40 రోజులు ఉపవాసం ఉండాలని ప్రకటించుకున్నావు. మరి 40 రోజులు నువ్వు నీ నోటి నుంచి ఒక బూతు రాకుండా, వ్యసనాలు లేకుండా, ఏవి లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగినావా? నా వల్ల ఏమవుతుందని ఎప్పుడు అనుకోకూడదు. నేను చేయగలను అనుకోవాలా. నేను పరిశుద్ధునిగా జీవించగలను, పరిశుద్ధురాలుగా నేను జీవించగలను, నేను భక్తి చేయగలను, నేను విశ్వాసముతో ఉండగలను అని ఆయన ఆశ్రయించాలా. దేవుడు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సైతాను దేవుణ్ణి అనేకమైన రకాల శోధనలు క్రియేట్ చేసింది. కానీ దేవుడు సైతానికి అదరలేదు, బెదరలేదు. చూసారా, ఈరోజు మరి మనము నిజంగా ఎంతగా ప్రభుని దూషిస్తున్నాము, ఎంతగా ప్రభుకు అవమానం తీసుకొస్తున్నాము అంటే మన ప్రవర్తన ద్వారా ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని బోధలు మనం విన్నా అన్ని బురదలో పోసినట్టు అయిపోతా ఉన్నాయి బతుకులు కొంతమందివి. ఎలాగ జీవించాలి ఇంకా అర్థం కావడం లేదు దేవుని బిడ్డలుగా. ఎలాగ ఈ లోకంలో బ్రతకాలి ఇంకా అర్థం కావలేదు చాలా మందికి దేవుని బిడ్డలుగా. నీటిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా మరి స్వచ్ఛమైన మనసుతో బ్రతకాలి, ఉండేది ఉన్నట్టుగా మాట్లాడాలి, ఖండించే స్వభావం ఉండాలి, హెచ్చరించే స్వభావం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని జీవితంలో మేలు చేస్తాడు. మేలులు చెయ్యాలంటే ఊరికనే చేయడు. సర్వ సమృద్ధిని జీవితంలో జరుగుతాయి. వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంటుంది. శ్రేష్టమైనవి మీకు ముందుగా వచ్చుచున్నవి అని ఉంటుంది. ఏందంట? శ్రేష్టమైనవి మీకు ముందుగా వచ్చుచున్నాయి. ఈరోజు కాలికాడ సూప్ చూసుకొని మురిసిపోవాకండి. చాలామంది ఏదో ఒక 500 వస్తుంది, 1000 వస్తుంది కదా, ఇంకా మాకేం దర్జాగా ఉన్నాం అనుకోవాకండి. ఈ స్థితి ఎల్లకాలం ఉండకపోవచ్చు. ఈ స్థితి సంపాదించుకునేది బలము, సంపాదించుకునేది పేరు, ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు. గడిచిన వారంలో ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి చేసినాడు. దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఎన్ని కోట్లు అంట? 1000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఒక డైనింగ్ హాలు, ఒక పెద్ద విఐపీలకు, సినిమా హీరోలకు, క్రికెట్ ఆడే వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. ప్రపంచంలో పెద్ద పెద్దలందరినీ పిలుచుకున్నాడు ఆయన.
ఆ డైనింగ్ హాల్ అంటే డైనింగ్ టేబుల్లో ఆ కుర్చీలు, ఆ లైటింగ్, ఆ సెటప్పే 600 కోట్లు అంట. ఊరికి అన్నాలు వేసినందుకే, అన్నాలు వడ్డించినందుకు కాదు, చేసినందుకు కాదు. ఊరికి ఆ టేబుల్లో ఆ కుర్చీలు అన్ని బంగారు పూతలతో, బంగారుతో అన్ని చేసినట్టంట. 600 కోట్లు అంట ఓన్లీ డైనింగ్ హాల్ చేయడానికే. అయితే వాళ్ళ కొడుకు ఒక మాట, నేను లాస్ట్లో మైక్ తీసుకొని, మా పెళ్ళికి రాధిక, అనంతమ్మ అని మా ఇద్దరి పెళ్ళికి మీరు వచ్చినందుకు మీ అందరికి వందనాలు, మీ అందరికి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మా అమ్మకు చాలా థ్యాంక్స్. 3 నెలల నుంచి మా అమ్మ నిద్రపోకుండా ఈ కార్యక్రమం అంతా భుజం మీద వేసుకునింది. మా నాయనకు కూడా చాలా థ్యాంక్స్, మా అక్కకు, మా అన్నలకు అందరికీ థ్యాంక్స్ 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 అని చెప్పి లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఒక మాట ఏమన్నా, చాలా ఒక 2-3 మాటలు అన్నాడు. మాకెంతో డబ్బు ఉంది, తిన్నంత డబ్బు ఉంది, నా వాచి ధర 79 కోట్లంట. వాచి ధర 79 కోట్లంట. నా చేతికి 79 కోట్ల వాచ్ ఉంది, వెలగల వస్త్రాలు ఉన్నాయి, నా భార్య బంగారు పూతతో వర్ణించినటువంటి చీర కట్టుకొని ఉంది. కానీ ఒక మాట చెప్తాను చూడండి, చిన్నప్పటి నుంచి నాకు రోగం ఉంది, ఉబ్బరము, లావ్ అయిపోవడము, ఒబాసిటీ ఉంది, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. నా దగ్గర డబ్బు ఉంది కానీ నాకు ఆరోగ్యం లేదు, నా దగ్గర డబ్బు ఉంది కానీ నాకు మనసారా నిద్రపోయిన రోజు లేదు, నా దగ్గర డబ్బు ఉంది కానీ మరి నేను 10 మందితో కలవలేను, 10 మందితో కూర్చోలేను, అందరూ నా అసహ్యంగా చూస్తారు ఇంత లావు ఉండానని, ఎవరు కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడరు అని తను ఏడుస్తూ ఉంటే, లక్షల కోట్లు వాళ్ళ ఆయనకు ఉంది ముఖేష్ అంబానీ, వాళ్ళ ఆయన ఎక్కెక్కి ఏడుస్తున్నాడమ్మా. దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏమర్థమైంది? డబ్బు ఉంది కానీ ఏమి లేదు వారి జీవితంలో, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. మీ జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మీరు యేసుని సంపాదించుకోండి. హల్లెలూయా. యేసుని సంపాదించుకుంటే ఆయన మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు, ఆయన మిమ్మల్ని దీవించగలుగుతాడు, ఆయన మీకు మనశ్శాంతిని ఇవ్వగలుగుతాడు, ఆయన మీకు నెమ్మదిని ఇవ్వగలుగుతాడు, ఆయన మీకు క్షేమము కలుగజేయగలుగుతాడు, ఆయన నిత్యము మీకు కాపుదలగా, ఆయన దేవదూతలను మీకు కాపుదలగా పెట్టగలుగుతాడు. కాబట్టి ఈయనను మనం ఆరాధించాలి, ఈయనను మనం సంపాదించుకోవాలా. ఈరోజు ఈ లోకంలో ధనము నమ్ముకొని పేరు ప్రఖ్యాతలు గణించిన వారు ఎంతో మంది డబ్బులో ఏమీ లేదంటున్నారు, ఆస్తి అంతస్తులో ఏమి లేవంటున్నారు, కుల మతాల్లో ఏమి లేవంటున్నారు, అందరము సమానమే అని చచ్చిపోతా ఉన్నారు. ఇంకా నీకు అవకాశం ఉంది, ఇంకా నీకు బ్రతికే దినాలు చాలా ఉన్నాయేమో. కాబట్టి మిగిలిన బ్రతుకైనా ప్రభు చేతిలో పెట్టి, ప్రభువా ఇదిగో నా జీవితానికి ఇస్తా, ఇక మీదట నా జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, నువ్వు మేలులు చేసినా చేయకపోయినా, నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, కుంటుకుంటూ అయినా సరే మీ దగ్గరకు వస్తాను ప్రభువా. గడిచిన రాత్రి మరి మందిరం పని అంతా కూడా పోయిన వారం అంతా చేసాం కదా, దగ్గర 20,000 వచ్చింది మనకు కూలి మాత్రమే. అయితే నేను ఇచ్చే ముందర ఒక మాట అన్నా, ఈ డబ్బు వికలాంగులు వేసినది, ఈ డబ్బు విధవరాన్లు వేసినది, ఈ డబ్బు అనాథులు వేసినది, ఈ డబ్బులు అప్పుల్లో ఉన్న వాళ్ళు వేసినది, ఈ డబ్బులు దశంభాగాలు కొంతమంది వేసినవి, సంఘంలో 5 రూపాయలు 10 రూపాయలు వేసిన డబ్బులు. మీరు జాగ్రత్తగా పని చేసుకోండి దేవుని పని. ఈరోజు ఈ పరిచర్య దీవించబడుతుందంటే, రోజు రోజుకి ఆశీర్వదించబడుతుందంటే కేవలము ఒకటే మార్గములో మేము నడుస్తూ ఉన్నాం. ఆ మార్గము యేసయ్య నడిపించే మార్గం. హల్లెలూయా. యేసయ్య నడిచే మార్గంలోనే, ఆయన నడిపించే మార్గంలోనే నేను నడుస్తూ ఉన్నాను. మా కుటుంబంలో కూడా ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మేము కూడా గొడవ పడుతూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం. కానీ మేము అనుకుంటాం చివరికల్లా మనం దేవుని మార్గంలో నడుద్దాంలే, అడ్జస్ట్మెంట్ అయిదాం, పొరపాటు సరిదిద్దుకుందాం. ఈరోజున కుటుంబాలలో ఎందుకు శాంతి లేదు, చాలా కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదు, చాలా కుటుంబాలు ఎందుకు మరి మనసారా నిద్ర లేదు, మనసారా ఆహారం లేదు, ఆరోగ్యం లేదంటే కుటుంబాలలో సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదంటే చెప్పుడు మాటలు వినడం చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఒకవేళ బాగుంటే ఓర్చుకోలేని వారు చాలా మంది ఉంటారు మన చుట్టూ, ఏదో ఒక రకంగా అటు వెలిగించి రావాల వాళ్ళకి. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితాన్ని దేవుడు మేలు చేయాలంటే మీరు దేవునితో ఒడంబడిక చేసుకోండి. ఒడంబడిక అంటే అర్థం ఏంటంటే ప్రమాణము చేసుకోండి. దేవా నీవే నా రాజువు, నీవే నా తండ్రివి, నా అన్నవు నీవే, నా తమ్ముడువు నీవే, నాకన్నీ నువ్వే ప్రభా, నాకు ఈ లోకంలో ఎవరు వద్దు. నన్ను పోషించగల దేవుడవు, నన్ను ఆదరించగల దేవుడవు, నన్ను బలపరచగల దేవుడవు తండ్రి అని ప్రభువును మహింపరచండి. ఎంతో కాలం నుంచి
మరి మన బతుకులు చీకట్లో ఉన్నవే. నేను కూడా ఒకప్పుడు చీకటి బతుకులో బతికినోన్నే, పాప బతుకులో బతికినోన్నే, అల్లరితో కూడిన ఆట పాటలు డ్యాన్స్ చేసినోన్నే. కానీ ఇప్పుడు నా పిల్లలు అట్లా ఉండకూడదని అనుకుంటా, నా సంఘం అట్లా ఉండకూడదు అనుకుంటా, నా భార్య నేను అట్లా ఉండకూడదు అనుకుంటా, నాకు వచ్చిన ఆత్మీయమైన బిడ్డలు అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు చీకట్లో ఉన్న బ్రతుకును దేవుడు దేంట్లోకి మార్చాడు? మనల్ని వెలుగులోకి మార్చినాడు. ఈ వెలుగు అనేక మందికి ఎట్లుండాలా? దీవెనకరంగా ఉండాలా. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు ఈ సూర్యుడు ఆగిపోయాడు అనుకో, ఇప్పుడు మనకేమవుతుంది? మొత్తము చీకటి. అదే ఆ వెలుగుతూ ఉంటే మనకు అన్ని బాగా సౌకర్యంగా కనపడతాయి, అన్ని చూస్తూ ఉండొచ్చు. ఈరోజు మనం కూడా ఈ లోకానికి మనం వెలుగై ఉందుము గాక. హల్లెలూయా. మీరు చీకటి సంబంధులు కాదు. ఎవరి సంబంధులు మీరు? వెలుగు. చెప్పాలి, ఎవరి సంబంధులు? వెలుగు సంబంధులు మీరు. హల్లెలూయా. వెలుగు సంబంధుల వలె ఉండండి. సైతానుగాడు క్షణములో మన మైండ్ని మార్చేస్తాడు. వాడు క్షణములోనే, ఆ క్షణములో మనం జాగ్రత్త కాపాడుకోవాలి. వాడు ఎప్పుడు మనం ట్రిగర్ చేద్దామని ఉంటాడు, ఎప్పుడు మనల్ని సడన్గా ఉన్న పార్ట్ని ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడు. వాడి మ్యాజిక్ పడిపోవాకండి దయచేసి. గడిచిన రాత్రి ఈరోజు ప్రోగ్రాంకి ఒక అమ్మగారు స్పాన్సర్ చేసిన సేవకురాలు అమ్మ సేవ చేస్తూ ఉంటుంది. రాజమండ్రి దగ్గర విజయ్ కుమారి అని అమ్మ సేవ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె కొన్ని మాటలను నిన్నటి దినం పంపించింది రికార్డు, ఒక 10 నిమిషాలు. ఆమె మీకు క్లుప్తంగా చెప్తాలి, అది పెట్టే బదులు మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. ఆమె ఏమనిందంటే, నేను కళ్యాణ్ బాబును 3-4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్న టీవీలో. అబ్బాయి ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో దేవుని కోసం పాటుపడుతున్నాడు, ప్రతి రూపాయి ప్రభు కోసం పాటుపడి ప్రభు పని చేస్తూ ఉన్నాడు. మామూలుగా ఈ వయసులో అందరూ సంపాదించుకోవాలనో, భార్యకింతని పిల్లలకింతని పక్కన వేసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి ఎంతగానో దేవుని కోసం పాటుపడుతూ ప్రభు కోసం కష్టపడుతున్నాడు. మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ఇదిగో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తూ ఉన్నా, బాబు కోసం ప్రార్థన చేయండి. బాబు ఎంతగానో నలిగిపోతున్నాడు, వేదన పడుతున్నాడు, అనేక మంది ఆత్మలకు రక్షించాలని అని ఒక సేవకురాలు, ఆమె పెద్దవాడు, 60 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఆమెకి, ఆమె తన భావాన్ని వ్యక్తపరిచింది, చెప్పింది. ఈరోజు మీరు ఎంతమందికి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు ఈ పరిచర్య గురించి? 10 మందిలో మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఈ పరిచర్య గురించి? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా పొరపాటున మీ దగ్గరకు వచ్చి, ఏందమ్మా కళ్యాణ్ అప్పసం నీతిగా ఉన్నామంటే యథార్థం, అవునా బాబో చెప్తుంటాడు అప్పసం మైకులో అని అంటున్నారా? ఏం మాడుతున్నారో మీరు దేవునికి తెలుసు. 10 మందిలో మీరు ఈ మందిరం గురించి, నా గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారో ఒకానొక రోజున మీరు లెక్క చెప్పాల్సిన రోజు ఉంటుంది. జాగ్రత్త. 10,000లో శ్రేష్ఠుడు మన దేవుడు. మీరు కూడా 10,000లో ఎట్లుండాలా? శ్రేష్ఠులుగా ఉండాలా. హల్లెలూయా. ఉన్న చోట శ్రేష్టంగా ఉండండి. ఒక్కోసారి అనుకోకుండా మన జీవితంలో పాపాలు వస్తాయి. చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను పారిపోయేట్టు చేయి, ఈ పాపము చేయకుండా నన్ను దూరపరచు. హల్లెలూయా. అప్పుడు మేలు జరుగుతాయి నీ జీవితంలో. నీ జీవితంలో చీకట్లో నుంచి వెలుగులోకి రా. ఫస్ట్ పరిపూర్ణంగా రా, హృదయపూర్వకంగా రా. ముసలమ్మ ముచ్చట్లు వద్దు, ఎదురింటి మాటలు పక్కింటి మాటలు వద్దు, ఎవరి మాటలు మనకొద్దు. ఎవరి మాటలు చాలు మనకు? దేవుని మాటలు చాలు. హల్లెలూయా. పాట పాడతారు కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు. అంతే కదా. ఇంకేమన్నా కావాలా మీకు? ఎవరి చూపు కావాలి మీకు? దేవుని చూపు కావాలా, మనుషుల చూపు కావాలా? ఎవరి మాట కావాలి మీకు? దేవుని మాట కావాలా, మనుషుల మాట కావాలా? మనుషుల మాట ఎట్లుంటుంది తెలుసా? మనుషుల మాట ఎట్లుంటుందంటే, ఇదిగో ఈ పని చేసి పెట్టు అంటే వాళ్ళు ఏమంటారు? చేస్తాలే అంటారు, చేయరు. మనుషులు మనల్ని బాధ పెడతారు, మోసం చేస్తారు, ఇబ్బంది పెడతారు, మనల్ని తిప్పించుకుంటూ ఉంటారు, మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఎత్తి పొడుస్తూ ఉంటారు, మాటలతో కించపడరు. ఇది మనుషుల బుద్ధి. కానీ దేవుని మాట ఎలాగుంటుందంటే, నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైన ఏది లేదు, నువ్వు అడుగు ముందుకై, నేను నీతో పాటు నడుస్తా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు. ఇది దేవుని మాట. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి దేవుని మాటకి మనుషుల మాటకి. మనుషుడు ఏమంటాడంటే, నీ బ్రతుకింతే, నీ స్థాయి ఇంతే, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు.
కానీ దేవుడు అంటాడు, నువ్వు చేయగలవు, నీ స్థాయి ఇది కాదు, ఉన్నతమైన స్థాయి. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములంట ఎప్పటికంట చీపుగా ఉండవంట. ఎటుంటాయంట తెలుసా? ఉన్నతముగా ఉంటాయంట. హల్లెలూయా. ఎటుంటాయంట? మన దేవుని దృష్టి ఉన్నతంగా ఉంటుందంట నీ మీద. కానీ మన దృష్టి ఎటుంటుందో తెలుసా? చెప్పమంటారా మన దృష్టి ఎట్లుంటుందో? చిన్న ఇల్లు ప్రభా, చిన్న కారీ ప్రభా, చిన్న బండి ప్రభా, చీపు కోరుకుంటాము. ఒక రాజు దగ్గరికి పోయినాక, రాజా నాకు పావులు అయ్యి అంటే ఏమన్నా బాగుంటుందా? రాజా, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు, నీ చిత్తమైతే నన్ను దీవించు. అబ్రహాము అన్ని వదులుకొని మరి దేవుడు చెప్పిన దేశానికి వచ్చాడు. సరే, అన్ని వదులుకొని వచ్చాక ఏమైనా దిగంబరి అయిపోయినాడా, దిక్కులేని అయిపోయినాడా? మళ్ళీ దేవుడు ఆ అబ్రహామును దీవించినాడు, ఆశీర్వదించినాడు. ఆ కాలంలో అబ్రహాము దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరి దగ్గర లేదంట. హల్లెలూయా. చూడండి, ఊరు మారినాడు, అన్ని వదులుకొని వచ్చినాడు, కానీ దేవుడు తన చేతిని విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకం విషయం దేనికి భయపడద్దు, ఎవరికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. మనం చేసే పని యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి. చూడండి, ఒక మాట చెప్తాను. మరి ఇందానే ధనమ్మ చెప్పారు కదా నీతి అనే మాట. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 21వ వచనం చదవండి దయచేసి ఎవరైనా. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. తర్వాత 24 కూడా చదవండి. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని చదవండి శిక్షించును. తర్వాత 25 కూడా చదవండి. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనులు కడుపునకు లేమి కలుగును. హల్లెలూయా. నీతిమంతుడు కడుపు నిండుతో భోజనం చేస్తాడంటమ్మా. ఎందుకంటే వానికి కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు ఏమి ఉండవు. నీతిమంతులు సమృద్ధిగా ఉంటారు, మనసారా దీవిస్తారు, మనసారా మాట్లాడతారు, మనసారా పలకరిస్తారు. ఈ కుళ్ళుపోతులు, అసూయలు, నిత్యము గొడవలు, తగాదాలు, లేదంటే బూతులు, వ్యసనాలు, లోకం నుండి అన్నీ ఉండేవాళ్ళు ఎట్టుంటారంటే కడుపు నిండుతో వారు తినలేరంట. లేమి ఉంటుందంట, కడుపు ఎప్పుడు వారికి లేమే ఉంటుందంట, కొదవే ఉంటుందంట. నాకు కొంచెం పెట్టండి, నాకొద్దు. కానీ నీతిమంతులంట సమృద్ధిగా దేవుడు వారిని తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. నీతిమంతులమైన మన అందరం ఈరోజున దేవుడు అంటున్నాడు, మీకు మేలు ప్రతిఫలముగా వచ్చును గాక. హల్లెలూయా. మీకు ప్రతిఫలం వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమున ప్రభు బలలో మనం పాలిభాగస్తులు అవుతా ఉన్నాం. మన దేవుడు నీతిమంతుడు, ఆయన ఆశ్రయించేవారు, ఆయన అనుసరించేవారు ఆయన మనం కూడా ఎలాగ ఉండాలి? నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి, ఏక జీవితం మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ మేలు కొదవై ఉంచాడు. అసలు అన్నీ సమృద్ధి, అన్నీ మేలులే. కాబట్టి నీ జీవితంలో అన్నీ ఆగిపోయి ఉన్నాయా? మీరు అనుకుంటా ఉండొచ్చు డబ్బులు లేక ఆగిపోయిందని. మీరు అనుకోవచ్చు, డబ్బులు కాదు, పాడు కాదు, దేవుని దీవెనలు ఆగిపోయినాయని అర్థం. ఏదైనా సరే మీ జీవితంలో ఆగిపోయింది అంటే డబ్బులు లేక ఆగిపోయింది అనుకోవాకండి ఎవరు కూడా. ఇప్పుడు నా దగ్గర కూడా డబ్బు లేదు, ఆగిపోతుంది ఆ పరిచర్య. అకౌంట్లో ఏమన్నా ఒక 1 కోటి రూపాయలు ఏమన్నా పెట్టుకొని చేస్తున్నామా? లేదే. డబ్బులు ఆగిపోయింది అందుకని పనిలో పెట్టుకున్నాం, డబ్బులు ఆగిపోయింది అందుకని బతుకు మాకు ఇట్లుంది, డబ్బులు ఆగిపోయింది బంగారు లేదు. డబ్బులు కాదు ఇక్కడ సమస్య. ఏది ఆగిపోయింది? దేవుని దీవెనలు ఆగిపోయినాయి అని అర్థం చేసుకోండి. ఇంకా అదే సింబల్. మీరు అన్ని కోల్పోయినవన్నీ ఆగిపోయినాయి అంటే ఆడ దేవుని దీవెన లేదని అర్థం. దేవుని ఉగ్రత మీ మీద ఉందని అర్థం. మీరు వెంటనే క్షమాపణ అడిగి, ప్రభువా నాలో ఏ పొరపాటు ఉంది, ఏ పాపం ఉంది, నేను సరి చేసుకుంటా, కోల్పోయినవన్నీ నాకు తిరిగి దయచేయి ప్రభు అని అడిగి చూడండి. మీకు డబ్బు కూడా అవసరం లే, అన్నీ పట్ట జరిగిపోతుంటాయి అంతే. హల్లెలూయా. నేను రుచి చూసి చెప్తున్న మాట ఇది, రుచి చూచి చెప్తున్న మాట. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఉత్తమమైన వాడు, ఉత్తమమైన కార్యాలు చేస్తాడు ఆయన. రుచి చూసి తెలుసుకోండి దేవుని ప్రేమ.
ఆయన ప్రేమ వర్ణించలేనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. హల్లెలూయా. పదములు సరిపోనంత ప్రేమ మనకు ఆల్రెడీ ప్రేమించేసినాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. మరి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో? నేను ఒకరోజు ఒక ముస్లాంని అడిగినా, ఏమ్మా ఊరికే మాటలో, నేను ఒకసారి తక్కువ క్వశ్చన్లు అడుగుతా ఎవరినన్నా, ఏమ్మా నీకు నీ మనవడు అంటే బాగా ఇష్టం నాయన అనింది. ఓరని చర్చిలోనే నా మొదటి స్థానం యేసయ్యకి అంటారు. చాలా ఉంది అబద్ధాలు. ఎప్పుడైనా తక్కువ మాటల్లో అడగాలి, ఏదన్నా నీకు దేవుడు అంటే ఇష్టమా, నీ భర్త అంటే ఇష్టమా అంటే, నా భర్త లేకుంటే నా భర్తే నాకు దేవుడు అంటారు కొంతమంది కదా. చాలా మంది ఇట్లా దేవుణ్ణి ముందు స్థానంలో పెట్టుకోండి. ఇప్పటి నుంచి అయినా నా జీవితంలో ముందు స్థానం యేసయ్య ఉన్నాడు. యేసు లేనిదే నేను నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. హల్లెలూయా. ఒక్క అడుగు కూడా నేను వేయలేను యేసు లేకపోతే. అసలు నేను జనవరిలో ఫిబ్రవరిలో అసలు ఏ పని చేయకూడదు. వీలైతే ఏప్రిల్లో ఈస్టర్ అయిపోయినాక చేసుకుందాంలే, కొంచెం టీవీ ఛానళ్ళలో డబ్బులు కట్టాలి కదా, టీవీ ఛానల్ డబ్బులు కట్టాలా, చిన్న చిన్న బాకీలు ఉన్నాయని కట్టుకుంటూ రావాలి కదా అని ఆలోచన చేసిన. కానీ దేవుడు ఎంత గొప్పడో, టీవీ ఛానల్ కుదవరాలే, అప్పులు తీరిపోతున్నాయి, మందిరం పని జరిగిపోతుంది. హల్లెలూయా. ఇది సమృద్ధి, ఇది దీవెన అంటే, ఇదే ఆశీర్వాదం అంటే. ఊడిపడదా నుంచి పటా అని చాలా మంది అట్ట అనుకుంటుంటారు. ఊడి పడుతుందేమో, దేవుడు సూచ అంటాడేమో. కాదు, నీ భక్తిని బట్టి నీకు ప్రతిఫలం, నీ నీతిని బట్టి నీకు ప్రతిఫలం. నీ ఇంట్లో ఒక మాట చెప్తా చూడండి, ఈ మాట మీ ఇంట్లో మీరు ఎట్టయినా ఉండండి, 10 మందిలోకి పోయేసరికి సాక్షిగా ఉండండి. ఎట్టున్నాలా? 10 మందిలో ఎట్టున్నాలా? మనము సాక్షిగా ఉండండి. ఒకవేళ ఇంట్లో ఒక్కోసారి పొరపాట్లు ఏదైనా మాట్లాడతాం, బూతులు మాట్లాడచ్చు, ఏదైనా తప్పు చేయొచ్చు, ఏదైనా కోపపడచ్చు, ఏదైనా చేసుకోవచ్చు ఇంట్లో. కానీ బయటికి పోయేసరికి 10 మందిలో మనము సాక్ష్యం కలిగి ఉండండి. అట్టని చెప్పి ఇంట్లో వాళ్ళతో గొడవపడి బయట బాగున్నాను కానీ చెప్పేది, ఇంట్లో వాళ్ళతో కూడా సమాధానంగా ఉండండి, ఐక్యతతో ఉండండి, సహవాసముతో ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితంలో సమృద్ధి మీరు చూస్తారు, సంతోషం మీరు చూస్తారు. చాలామంది అంటారు, ఒక్కరోజు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోలేదు, ఒక్కరోజు కూడా మనసారా నేను నవ్వలేదు, ఒక్కరోజు కూడా నేను మనసారా అన్నం తినే రోజు లేదంటారు చాలామంది. నేను చెప్తున్నా చూడండి, ఒకసారి ప్రతిదీ ప్రభుకి ఇచ్చేసి మొత్తం మైండ్ అంతా డిలీట్ చేసుకొని, మెమొరీ కార్డ్ అంతా ఫ్రీ చేసుకో, మొత్తం క్లియర్ చేసుకో, ప్రభువా అనను. ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం నీకు వినిపిస్తుంది. ఆ స్వరాన్ని విని ప్రభువా నన్ను బలపరచని అడగండి. ప్రభువా నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడి నీ స్వరం వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు. నేను ఆలకిస్తా, నీ స్వరం నాకు వినిపి ప్రభువా. యెహోవా మందిరంలో దివారాత్రములు నేను ధ్యానిస్తా ప్రభు, నీ మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటా, నాకు నీ స్వరం వినిపి. నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఇట్లుంది, నా బ్రతుకు ఎందుకు ఇట్లుంది, నా జీవితం ఎందుకు ఇట్లుంది అడుగుతున్నావా ప్రభుని? అడుగుతున్నావా ప్రభుని? ఈరోజు ఈ ప్రసంగాలన్నీ కూడా కొంతమందికి దీవెనకరంగా ఉంటాయి, కొంతమందికి బాధ కలిగిస్తూ ఉంటాయి, కొంతమందికి గుచ్చుకుంటూ ఉంటాయి, కొంతమంది సంతోషంగా వినే వాళ్ళు ఉంటారు, కొంతమంది దీంట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలా అని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాలు ఉంటారు తెలుసా చర్చీలలో. ఈ రోజున మరి మీరు ఏ రకంలో ఉన్నారో ఆలోచన చేయండి. విన్న వాక్యాన్ని అనుసరించి పాటించడం నేర్చుకోండి. మేలులు జరగాలంటే ఊరికనే జరగవు. ఇప్పుడు నిన్న 20,000 ఇచ్చినా అంటే ఊరికనే ఇచ్చినానా? చెప్పండి, ఊరికనే ఇచ్చినానా? ఏం చేసినారు వాళ్ళు? ఎండనక ఆ వల్ల అయితే నడసనికి కూడా స్థలం లేదు. నేను ఊరికి మధ్యలో గొనిగినట, ఏం ఇంత చిన్నగా చేస్తాను, అడిగి చేస్తాను, ఇటు చేస్తానని. కానీ ఆ పనితనం ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఎందుకు చేసినారు, ఎందుకు కష్టపడినారంటే మేలు కోసం, దేవుని దీవెనతో పాటు కొంచెం మాకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు. మొత్తం ఇటుపక్క అంతా చేసుకుంటూ వచ్చినారు. ఉచితంగా నేను ఇస్తానా? సరే, ఉచితంగా నేను ఇవ్వాలంటే నా కాలం ఉంటుందా ముందు? సరే ఇద్దాం అనుకుంటా, ఇప్పుడు ఒక 20,000 తీసి మేరీకి ఇచ్చా అనుకుంటా, ఉంటుందా? ఉండదు. మేలు జరగాలంటే నువ్వు దేవుని కోసం పాటుపడాలా. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు దేవుని కోసము పాటుపడండి, కష్టపడండి. పాటుకు రాని ఎద్దు మాదిరి ఉండాకండి, పాటుకొచ్చే ఎద్దు మాదిరి రండి, కాడి మోసే ఎద్దు మాదిరి ఉండండి. ఒకవేళ ఎద్దు మాట వినకపోతే ఏం చేస్తారు?
సొరకాలతో పట పట కొడతారు కదా, ముళ్ళు బరతో కొడతారు, లేదంటే ఎన్నో చేస్తారు. ఆ ఎద్దు దారికి వచ్చేంత వరకు. ఈరోజు నా పని కూడా అదే. నా గొర్రెలు నా స్వరం వినాలా, నా గొర్రెలు నా మాట వినాలా, నా గొర్రెలు నన్ను వెంబడించాలా. అంతవరకు ఈ కఠినంగా బోధలు వస్తూనే ఉంటాయి. అనేక మంది మనసులు గుచ్చుకుంటూనే ఉంటాయి, బాధపడుతూనే ఉంటారు, ఎగిరిపోయే వాళ్ళు ఎగిరిపోతూ ఉంటారు, ఉండేవాళ్ళు ఉంటా ఉంటారు. ఇదే పరిస్థితి. కాబట్టి ఈరోజున నా గొర్రెలు దేవుని స్వరం వినాలా, బోధ వాక్యం వినాలా, అంగీకరించాలా. అప్పుడు వారి జీవితంలో సమృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది, మేలులతో నింపబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రతి దేవుని పిల్లల మీ జీవితంలో సమస్తము మేలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. మీ పిల్లల్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు నీ మీద ఉన్న శాపములన్నీ దేవుడు కొట్టేపోతా ఉన్నాడు. ప్రతి సంఖ్యలో దేవుడు విడిపించాలని ఆశపడతాడు, విడుదల నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభుని అడగండి, ప్రభా నాకు మేలులతో నింపుతావా, ప్రభా నా జీవితం అంతా ఎండిపోయిన బావిలాగా ఉంది ప్రభా, ఆరిపోయిన జీవితం కలిగి ఉన్నాను ప్రభా, నా బావి నీళ్ళతో నింపుతావా, నన్ను చిగురింపు చేస్తావా, నాకు సంతోషం ఇస్తావా, నాకు మనశ్శాంతిని ఇస్తావా, ఆరోగ్యం ఇస్తావా, శక్తిని ఇస్తావా, బలం ఇస్తావా, కోల్పోయినవన్నీ నా జీవితం తిరిగి జరిగిస్తావా, ఆగిపోయిన ప్రతి పనిని తిరిగి ప్రారంభిస్తావా. నేను ఇక మీద నుంచి నీ దారిలో నడుస్తా, అనుసరిస్తా, ఆశ్రయిస్తా, నాకు బోధిస్తావా, నాతో మాట్లాడతావా అని అందరూ కూడా 2 నిమిషాలు మోకరించి ప్రభుని అడగండి. ఆయన స్వరం వినండి. అందరూ మోకరించండి దయచేసి. విన్న వాక్యాన్ని ప్రకారంగా ప్రభు నీ జీవితాన్ని మేలు చేయాలని ఆశపడుతున్నాడు, నేను తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు మన దేవుడు. కాబట్టి మన దేవుని అడగండి. ప్రభు ఎంత నమ్మదగిన వాడు, నీ జీవితాన్ని మేలు చేసేవాడు, సమృద్ధితో నింపేవాడు ఏసే. ఏసే మన పరిహారి, ఏసే మనకు సహాయం చేసేవాడు. ఏసు తప్ప ఎవరూ లేరు. కాబట్టి ఏసుని ఆశ్రయించండి, ఏసు దగ్గరే ఉండండి.